హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాకరకాయ పులుసు చేదు లేకుండా నోటికి కమ్మగా అనిపించేలా అయితే చేయబోతున్నాము. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎందుకంటే వాళ్ళు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదా, చేదు ఉంటుందని. అలా కాకుండా చేదు లేకుండా అయితే నేను ఇప్పుడు పులుసు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. వారానికి ఒకసారి తింటే చాలా మంచిదండి. ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నానండి. పైన కొంచెం పొట్టు తీసాను. పైన పొట్టు తీయడం వల్ల చేదు అనేది తగ్గుతుంది. అలానే పిక్కలు ఉంటే పిక్కలు కూడా తీసి ఇలా కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ సన్నగా తరగాలి. 3 టమోటాలండి, 3 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం బెల్లము పక్కన పెట్టుకోవాలి. చాలామంది పిక్కలతో వండేస్తారండి. నాకు పిక్కలు తీసేయడమే ఇష్టం, పిక్కలతో నచ్చదు. ఇలా రౌండ్గా కోసుకోవాలి. ఇప్పుడు మరి పులుసు అయితే ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు 3 కూడా వేసుకోవాలి. మెయిన్ ఇందులో మెంతులు కంపల్సరిగా వేయాలండి. ఎందుకంటే పులుసు చేసుకున్నాం కాబట్టి మెంతులు వేయడం వలన చాలా టేస్ట్ వస్తుంది పులుసులో. ఇవి కొంచెం మనము ఆయిల్లో వేగనివ్వాలి చిటపటలాడేంత వరకు. దీనిలో పచ్చిమిరపకాయలు కూడా ఈ నీళ్ళ కోసి వేసుకోవాలండి. షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిదండి కాకరకాయ. వారానికి ఒక్కసారి అయినా తినాలంట వాళ్ళు. చిన్నపిల్లలైతే చేదు చేదు అంటారు. ఇలా పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది ఈ కాకరకాయ పులుసు ఇలా కనుక చేస్తే. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. ఒక 80% వేగితే సరిపోతుంది. ఎందుకంటే మనము పులుసు చేయబోతున్నాం కాబట్టి మరీ ఎక్కువగా వేగనవసరం అయితే లేదండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక 5-6 రెమ్మలు వేసుకోవాలి. ఇలా దంచి వేయడం వలన పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము టమోటాలను అయితే వేసుకోవాలి. ఇలా టమోటాలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనము మూత పెట్టుకుంటే మెత్తగా మగ్గిపోతాయండి. తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి 1 నిమిషం 2 నిమిషాల్లో మెత్తగా మగ్గిపోతాయండి టమోటాలు. ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకొని వేడివేడి అన్నంలోని ఈ పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నోటికి కమ్మగా అనిపిస్తుందండి. చూశారు కదా, చక్కగా టమోటాలు అయితే మెత్తగా మగ్గిపోయాయి. ఒకసారి ఇలా కలుపుకొని ఎక్కడైనా ముక్కల్లాగా ఉంటే ఇలా గరిటతో ఇలా నొక్కి పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు మనము దీనిలో కాకరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు చాలా పల్సగా కట్ చేయాలండి. అలా అయితే మనకి పులుసు అనేది తొందరగా అయిపోతుంది, ఉడికిపోతాయి తొందరగా. పెద్ద ముక్కలు కనుక కట్ చేసామంటే తొందరగా కుక్ అవ్వండి. ఇలా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనము బెల్లం వేస్తున్నాం కాబట్టి కాకరకాయలో కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. పులుసు కూరలకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి. ఇలా కలుపుకొని 3 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే కమ్మగా మగ్గిపోతుంది, ముక్కలన్నీ మగ్గిపోతాయండి. చూశారు కదా చక్కగా. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని బెల్లం ముక్కలు ఇప్పుడు మనం వేసుకోవాలండి. బెల్లం వేయడం వలన పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. బెల్లం అయితే మిస్ అవ్వకండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మనము చింతపండు రసం కూడా ఇప్పుడే వేసుకోవాలండి.
చాలామంది కారం ఎక్కువ తింటారు, చాలామంది తక్కువ తింటారు కదా. నేను 2 స్పూన్లు అయితే వేసానండి. పులుసులో కొంచెం కారం ఉంటేనే పులుసు అనేది బాగుంటుంది. ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేయాలండి ముక్కలు మునిగేటట్టుగా. ఎందుకంటే బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకుందాము మునిగేంత వరకు. ఈ వాటర్ వేసిన తర్వాత మినిమం 8 నిమిషాల వరకు అయితే కుక్ చేయాలండి ఈ కాకరకాయ ముక్కల్ని. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకున్నామంటే గుమగుమలాడుతూ కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి 8 నిమిషాలు అయితే తప్పనిసరిగా పడుతుందండి. చిక్కబడుతుంది పులుసు. చూశారు కదా చక్కగా ఎంత బాగా వచ్చిందో పులుసు దగ్గరగా. ముక్కలన్నీ బాగా ఉడికాయండి. ఇప్పుడు ఉప్పు ఉందో లేదో చూసుకొని లాస్ట్లో మనం ఉప్పు కూడా కొంచెం వేసుకున్నట్లయితే పులుసు బాగుంటుంది. ఎందుకంటే మనము సాల్ట్ కొంచెమే వేసాం కదా, అందుకు నాకు సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఎంత చక్కగా కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూశారు కదా చక్కగా ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.